ఇవాళ వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక ఇబ్బంది దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చిండు. మరి పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చి ఏదైతుందో ఇలా ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి ఒక భావన ఆశల పల్లకిలో ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదైతుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి. అసలు కార్యక్రమాలు ఏదైతుందో అమలు మర్చిపోయే విధంగా ఇవాళ ఏదైతే రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెంక అని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదైతుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే. ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడి సమకూర్చే వారు ప్రతి ఎకరానికి ఏదైతుందో 5,000 రూపాయలు చొప్పున 2 పంటలు 15 రూపాయలు పెట్టుబడి అందింపజేసే విధంగా కార్యక్రమాలు అమలు తలపెట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పామే. ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. ఇలా రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారు అంటున్నారు 6,000 రూపాయలని చెప్పని. ఇలా 2వ పంట కేసీఆర్ గారు ఇలా జయించాల పట్టాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే 2వ ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా చెప్పంటున్నాను నేను. కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందింపజేయడం చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పి అంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి చెప్పండి. రైతు బీమా పథకం అని చెప్పి అంటున్నాను. మీరు ప్రసూతి వైద్య సదుపాయం కొరకు ఏదైతుందో ఒక తల్లికి అండగా నిలవాలి, పాపకు అండగా నిలవాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు చేసి తలపెట్టడం చెప్పట్టు నేను. వీళ్ళు బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా అది ఏ వర్గమే కానివ్వక మరి తోడు నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం జరిగిందని చెప్పంటున్నా. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదైతుందో ఇవాళ నేను ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను.